గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నేను బుద్ధిగడ అయితే స్కూల్కి అయితే పంపించలేదండి. బాగా జ్వరం వచ్చింది. నేనైతే భయం వేసింది బాగా. ఎగవుకు వచ్చినట్టుగా పొట్టలో నొప్పి అంటున్నాడు, గుండెలో నొప్పి అంటున్నాడు. గుండె అంతా దంటాలు కొట్టింది మా ఇద్దరికైతే, మా ఆయనకి నాకైతే. ఇంకా పొద్దున్నంతా బాగానే ఉన్నాడు. ఏంటంటే పొద్దున్న నొప్పి వచ్చినప్పుడు పెద్దవి 2 తేనుపులు తీశాడు. పెద్దోళ్ళు తీసినట్టుగా సరే సగం పర్వాలేదు అనిపించింది. మళ్ళీ సాయంత్రం కూడా కొంచెం అల్లుకొల్లలాగా అయిపోతున్నాడు. సర్లే ఒకసారి తీసుకెళ్ళాను. తర్వాత తెలిసింది గ్యాస్ట్రిక్ అంటే కొంచెం వేడి చేసింది, గ్యాస్ ఫామ్ అయిపోయింది. జెల్సిల్ టాబ్లెట్ ఇచ్చారు, అది నీటిలో కలిపేసి ఇచ్చాను. చూడండి ఎంత డల్గా ఉన్నాడు. ఏదో నవ్వుతున్నాడు, అదేదో నవ్వుతున్నాడు. మనం కూడా డల్గా ఉంటే వాళ్ళు కూడా డల్గా ఉంటారు కదా అనేసి ఇంకా బుద్ధిగడ గురించి అయితే ఇడ్లీ తెప్పించాను. ఈ రుబ్బులు వేస్తాను, ఇంకా రుబ్బుతాను, ఇంకా హ్యాపీగా తినొచ్చు అన్న టైంలోనే ఏదో ఒకటి అవుతుంది నాకు. అందుగురించే అవుతుంది. లేకపోతే 20 రూపాయలు అంటే మాట్లాడితే 20 రూపాయలతోనే ఒక పావు కేజీలో సగం పప్పు కొని వచ్చి ఈజీగా మనము. ఈ 20 రూపాయలకి ఏమి ఇడ్లీ వస్తుంది? చల్ల పలచటి ఇడ్లీలు తప్పించి ఏం రావు మనకి. మన ఇంట్లో చేసుకున్న బయట కొంటే ఏమి తిన్నట్టు ఫీలింగ్ కలుగుతుంది. మన ఇంట్లో ఎన్ని కంచాలు తిన్నా హ్యాపీగా తినొచ్చు. బయట అయితే 20 రూపాయలు అంటే 20 రూపాయలే అంతే. ఇప్పుడైతే బుద్ధిగడికి తినిమించేస్తాను. తినిమించిన తర్వాత మిగతా పనులు చేయాలి. ఇంకా క్లీనింగ్లో బోలు గుమ్మాలన్నీ కొడుకుంటూ ముగ్గులు పెట్టుకుంటూ నిండుగా ఉంటుంది, ఇల్లంతా కలకల్లాడుతుంది. ప్రస్తుతానికి బుద్ధిగడి తినిమించేస్తాను. అయితే తినేసాడండి. ఇప్పుడు నేను తింటాను, కొంచెం ఆకలి వేసిందని తినేస్తున్నాను. తినేసాక ఇంకా క్లీనింగ్ చేసుకుందామని ఆగాను. సరిపోద్ది నాకు 2 ఇడ్లీలు. మొత్తం గుమ్మాలన్నీ క్లీన్ చేసుకున్నాను, ఈ పక్క. ఇంకా మెట్లు కూడా క్లీన్ చేస్తాను. ఆవిడ వరకు మనం ఎదురు చూడాలా. మన ఇల్లు అనుకొని మనం చేసుకుంటే వాళ్ళు సరదా పడతారు ఇచ్చినందుకు. మనకి ఇల్లు అయితే ఓకే మనలా బాగా చూసుకుంటున్నారు అనేసి ముగ్గు పెట్టేసాను. రేఖ మ్యాటీలు వేస్తాను. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి స్టార్ట్ చేశాను. ఇది చిక్కుడు పెక్కలు ఎప్పుడు ఈ తిరగడం అటు ఇటు తిరగడం వల్ల మర్చిపోయినవి అయితే, అందుగురించి తొక్కలన్నీ పారేసి ఓన్లీ పిక్కలే వండేస్తున్నాను. మంచి గున్నవి వేస్తున్నాను, తొక్కలు కొన్ని పోయినవి అయితే పారేస్తున్నాను. అన్నంకి అయితే పెట్టేశాను. బుజ్జిగాడు చూడండి టీవీ చూస్తున్నాడు హ్యాపీగా. అయితే అన్న వంట కంప్లీట్ అయిపోయింది. కొంచెం కూర ఉడకాలి. బుజ్జిగాడికి ఏమో పెరిగి తెచ్చాను. ఆడేమో చూస్తున్నాడు మంచి సినిమా, యమగోళ అని పాత ఓల్డ్ సినిమా చూస్తున్నాడు. అలాగే చూసుకుని హాయిగా ఉంటుంది కదా అనేసి కొంచెం కూర ఉడికిన తర్వాత అన్నం తినాడు. ఇంకా బుజ్జిగాడు నేను. మా ఆయన అయితే టైం పడుతుందమ్మా అన్నారు. అందుగురించి మీ ఇద్దరు తినేసేయండి, నేను ఏ టైంకి వచ్చినా తింటాను, మీ ఇద్దరు ఫస్ట్ తినేసేయండి అన్నారు. బుజ్జిగడికి అయితే స్టార్ట్ చేశాను. పెరిగాను, చీగడాలు తెచ్చాను. కూర తిన్నాను, ఏడ్చాడు. బలవంతంగా పెట్టిన పిల్లలకి ఇబ్బంది పెట్టడం ఎందుకని ఉద్దేశము. భోజనం అయితే అయిపోయిందండి. మొదలు కూడా పట్టేశాను. నెమ్మదిగా ఒక 15 నిమిషాల తర్వాత ఒంటికి అన్నం అప్పుడే తిన్నాడు. పెరిగన్నం తిన్నాడు కాబట్టి ఒక 15 నిమిషాలు ఆగేసి పెట్టాను. అడిగి సిరప్లని పెట్టాను. మళ్ళీ లేకపోతే వాంతులు అయిపోతాయి కదా అని భయంకి ఇంకా నేను తినేసాను. నేను పెరిగన్నమే తిన్నాను. చక్కగా కొంచెం కూర అన్నం కలుపుకొని తర్వాత పెరిగన్నం తినేసాను. చల్లగా ఉంది, కడుపు అంతా జలుబు ఉంది, అది ఎలాగ కొద్దిగా తగ్గట్లేదు. పేట్ నష్టమని తినేసాను నేనైతే. ఇంకైతే పడుకుని పెట్టేస్తాను. సాయంత్రంలో కంటిన్యూ. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. మొత్తం కిచెన్ క్లీన్ చేసుకున్నాను. ఈ సైడ్ అంతా నీట్గా చేసుకున్నాను. మొన్నటి వరకు తప్పేలు ఉండేది కదా, తీసి పడేసి నీట్గా అక్కడ పెద్దవి అక్కడ ఒక్క దగ్గర, చిన్నవేమి ఇక్కడ పెట్టుకున్నాను. ఇలాగా అయితే టీవీ చూస్తున్నారు. బుజ్జిగడికి కాస్త కొంచెం కాఫ్ లాగా వస్తుంది. సినిమా చూస్తాను, లౌక్యం సినిమా చూస్తున్నాను. ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ. ఇదిగోండి నేనైతే ఈరోజు కొంచెం వేగంగా వచ్చాను డ్యూటీ నుంచి. వచ్చినంటే ఉదయం ఆల్రెడీ జియో మార్ట్లో ఆర్డర్ పెట్టాము. వచ్చేసే మంత్లీ గ్రాసరీస్. ఇదిగోండి రైస్ బ్యాగు 10 కిలోస్ది, సోనా మసూరి, అలాగే కొంచెం ఇంటికి కావాల్సిన ఐటమ్స్ కూడా పెట్టాను. మా ఆవిడ చూపిస్తుంది అంట నవ్య. మంచి క్యాబేజీ పువ్వు 20 రూపాయలు. బంగాళదుంపలు కేజీ. ఇడ్లీ నూక. షుగర్ 2 కేజీలు. నువ్వు చాలా స్వీట్ ఐటమ్స్ చేస్తున్నాను అని తెచ్చాను. నువ్వే కత్తెరతోటి విన్యాసాలు చేసావా? గోధుమ పిండి, వాము, అంతేనా? ఏమన్నా కొద్దిగా ఐటమ్సే పెట్టాను, ఎక్కువ పెట్టలేదు. రెగ్యులర్గా యూసేజ్ అయినవే. చల్లచని రేపు తప్పించి ఏం ఉపయోగం ఉండదు.
చేసుకున్నామా అయిపోయావా అన్నట్టుగా ఉండాలి ఉమ్. నాకు తెలిసి. ఓకే ఇవ్వండి ఇవి ఐటమ్స్. ఇప్పుడు ఇవన్నీ మన అవే పేరుస్తుంది అంట డబ్బాల్లో, చూద్దాం. మధ్యాహ్నం అయితే పప్పు అయితే నానబెట్టాను, బాబు గడికి రుబ్బు చిన్న అట్టేద్దాం నైట్ పూట అనేసి. ఇంకా పొద్దున్న వండుకుని కూర కూడా ఎత్తబెట్టి ఇందులో వేస్తాను. ఇంకా రుబ్బేసి దీంట్లో వేసామనుకోండి తింటాడు వాడు. రోజు ఇడ్లీ కొంటున్నాం కదా, కొంచెం ఎందుకు డబ్బులు వేస్ట్ అనేసి పప్పు నానబెట్టాను. కొద్దిగా ఆడమట్టిగా మాకైతే గోధుమ సెమియా కలిపేసి ఉప్మా చేసుకొని తినేస్తాను. మొత్తం అయితే రుబ్బేశాను. తిప్పుతావా ఉప్పేసానండి, ఆడు తిప్పుతాను అంటున్నాడు. ఆ ఆనందం ఎందుకు పోగొట్టాలని అలాగా ఉంచేసాను. నన్ను పోద్ది బోండా తింటాను అన్నాడు, అందు గురించే గబగా రుబ్బాను. ఏంటి నాన్న అది బోండా తింటావా? ఏడి ఇటు చూడు, నోహి ఇటు చూడు, కన్నడ ఇటు చూడు, ఇటు తిరుగు. నీట్గా ముస్తా చేశాను చూడండి ఎలా చేసు. ఐస్ క్రీమ్ అదా? ఐస్ క్రీమ్ అటండి ఇది, తెల్లగొంది కదా ఐస్ క్రీము. పదనాన్న నీకు బాగుండేస్తాను పది తిందువా? తింటావు? అవ్వలేదు ఇంకా కలపడము అవ్వలేదటండి. బోండా అన్నాడు. మీరు అనుకోవచ్చు బోండా అంటే అట్ల పనం పెట్టావు ఎందుకు అనుకోవచ్చు. ఆయిల్ కదా ఎక్కువ, ఇదేంటే కొంచెం ఆయిల్ పడుతుంది, అదైతే ఎక్కువ ఆయిల్లో ఉడకాలి, అందుగురించి ఆయిల్ అట్లు చేసి పెట్టేస్తున్నాను. ఇప్పుడు నేను చేస్తున్నాను లేదని చెకింగ్కి వచ్చాడు నా కొడుకు. అయితే యాడ్ చేశాను, సేమియా అయితే వేపేసాను, చిన్న ఎరుపు వచ్చినట్టుగా వేడివేడిగా ఉంది, కాలిపోతుంది చేయ. ఇంటి టైం వచ్చి కరెక్ట్గా 8 అయింది. స్టార్ట్ చేసుకుంటే అన్ని కట్ చేసుకుంటే సిద్ధం చేసుకుని తినడం. ఇంకా అంటే పోపులన్నీ పెట్టేశానండి, ఆయనకి పలుకులు అంటే ఇష్టం, అందుగురించి వేసేసాను. ఇదిగోండి ఇది బాగా వేయకపోతే తొందర చేశాను అనుకో వేడి తిని వచ్చు మా ఆయన. మోకు కూడా వేపేసాను, సేమియా అయిపోయింది. బుజ్జిగడికి ఒక అట్ట వేసి పెట్టేస్తే సరిపోతుంది, అటు తినిమించేస్తాను. రెడీ అయిపోయింది, కొంచెం నీరులాగా ఉంది, సో కొద్దిగా చల్లగా అయింది అనుకోండి గట్టిగా అయిపోతుంది. ఇటు పక్క అయితే బుజ్జిగడికి ఒక చిన్న అట్ట వేస్తున్నాను. ఇందాకలా వేరు ఇప్పుడు వేరండి, రెండు ఒకటే అనుకోకండి. అది మామూలుగా ఎప్పుడు పిల్లలు పడుకొని లెగ్గానే తినబడతాం కదా అలాగా పెట్టడం అండి, అంతకు మించి ఇంకేం లేదు. ఇప్పుడైతే టిఫిన్ ఇప్పుడైతే తినేస్తాడు. ఇప్పుడైతే మేము స్టార్ట్ చేస్తున్నామో మా ఆయన తింటున్నారు. ఇప్పుడు వేసుకున్నాను. మా ఆయనకి ఎంత బాగున్నా బాగోపోయినా తీపరిగైతే తినడం అలవాటు. ఇంకా పెరుగు లేదు, పెరుగు మధ్యలో చిలకలేదు నేను, లేకపోతే మజ్జిగ వేసుకుని తింటారు. బియ్యం నొక్కి గోధుమ నొక్కి కదా, ఇంకా అంతేనా మినపరోటి బియ్యం నొక్కి తింటారు మా ఆయన, ఇష్టంగా తింటారు. ఇంకా దేనికో తింటారు బాబు, దేనికైతే మినపరొట్టికి, అది కూడా తాలింపు రొట్టెకి కాదు కారం రొట్టెకి చాలా రుచిగా ఉంటుంది. నేను ఎప్పుడు తెలియదు, ఒకసారి ట్రై చేశాను, నాకు నచ్చింది. ఎందుకంటే ఫస్ట్ నుంచి మజ్జిగలో వేసుకుంటే బాగుంటుందట. ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు ప్రస్తుతానికైతే వేడి ఉప్మా తినేస్తాం. వేయండి తినేసాము. ఆయన అయితే ఏదో ఫోన్లో మూవీ చూసుకుంటే నేను అక్కడ ఒగ్గేసాను. బుజ్జిగడికి అయితే ఇక్కడ బట్టలతో మార్పించేసాను. పొద్దున్నుంచి అవే వేసుకొని ఉన్నాడు కదా అని బట్టలు మార్చేసాను. ఇంకొకటి ఎక్కువ స్టార్ట్ లేదు, లేకపోతే రోజు డైలీ స్నానం చేయిస్తాను. శివరాత్రి వెళ్ళాక కదా అసలే మన ఎండ వస్తుంది కదా. పక్కన కారు ఒకటి, ఆ పక్కనైతే ఈ పక్కనైతే బుక్ ఒకటి పెట్టుకున్నాడు. దాంట్లో ఏరోప్లేన్లు, ఫ్లైట్లు, జంతువులు, బోల్ రకాలు ఉన్నాయి, అవి చూసుకుంటూ ఉంటున్నాడు. ఈ మధ్య పోలీ సరదా పడ్డాము మేము కూడా. బోర్ కొడుతుంది, స్కూల్కి వెళ్ళాలి, హాయిగా ఉండాలని ఉంది, కానీ బయట చెప్పట్లేదు. ఈవేళైతే ఇలా గడిచిపోయిందండి, కొంచెం హ్యాపీగా కొంచెం హ్యాపీగా గడిచిపోయింది ఇవాళ. రేపు బ్లాగ్లో కలుసుకుందాం. మా బ్లాగ్ నచ్చినట్టుగా అయితే లైక్ అండ్ షేర్, కామెంట్, సబ్స్క్రైబర్. ఇంకా కొత్తగా ఎవరు చేసుకోవాలైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ధర్మ క్రియేషన్ ఛానల్. ఓకే బాయ్, గుడ్ నైట్ చెప్పినోహి, గుడ్ నైట్.